రాగుల్లో చాలా కాల్షియం ఉంటుందని మనందరికీ తెలుసు. అలాంటి రాగి పిండి ఇంట్లోనే ఈజీగా పిల్లల కోసం ఎలా రెడీ చేసుకోవాలో నేనైతే చూపిస్తున్నాను. సో 1 కప్ రాగులైతే తీసుకున్నాను నేను. అండ్ అవైతే 2-3 టైమ్స్ వాష్ చేసుకొని మంచిగా నైట్ అయితే సోక్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ డేకి అయితే చక్కగా నానిపోతాయి మనకి రాగులు. ఆ తర్వాత మనం వడగట్టుకోవాలన్నమాట. ఒక క్లాత్ తీసుకొని చక్కగా వడగట్టేసుకొని రాగులన్నిటిని నీళ్ళు పోయేదాకా వడగట్టుకొని టైట్గా వ్రాప్ చేసుకుంటే మనకి నెక్స్ట్ డే కల్లా మంచిగా స్ప్రౌటింగ్స్ అయితే వస్తాయి. చాలా బాగుంటుంది. స్ప్రౌటింగ్ పక్కగా వస్తుంది ఇలా సోక్ చేసుకుంటే. సో నెక్స్ట్ డే చూడండి చక్కగా స్ప్రౌట్స్ అయితే వచ్చేసాయి. ఇలా స్ప్రౌట్స్ వచ్చిన రాగుల్ని కాసేపు గాలిలో ఆరనిచ్చి ఇంట్లోనే ఆరనిచ్చి తర్వాత ఒక ప్యాన్ మీద వేయించుకోవాలన్నమాట. లైట్గా చిన్న మంట మీద వేయించుకోండి రాగులు. సో మంచి వాసన అయితే వస్తాయి మనకి రాగులు వేయించేటప్పుడు. ఆ తర్వాత పొడి వేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే సరిపోద్ది. మనకి ఇది చిన్నపిల్లలకి రాగి మాల్ట్ కూడా చేయొచ్చు, రాగి జావ కూడా చేయొచ్చు. బాయ్ బాయ్. ఫాలో